ఇప్పుడు మనము రొమ్ముని ఏ విధంగా పట్టుకోవాలి అనేది ఇది ఫస్ట్ మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేటప్పుడు. ఫస్ట్ ఈ విధంగా చేతులు శుభ్రంగా కడుక్కొని రొమ్మును కూడా వీలైతే గోరువెచ్చటి నీళ్ళతో కూడా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా పట్టుకోవాలి రొమ్ముని. కింద భాగం నుంచి రొమ్మునంతా ఒక చోటికి ఇట్లా చేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాత బేబీని మనం చేతిలో తీసుకున్న తర్వాత బేబీ నోరు ఉంటుంది కదా, అది నోరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రొమ్ముని కవర్ చేయాలనేది చూడండి. ఫస్ట్ బేబీని మనం దగ్గరికి తీసుకున్న వెంటనే ఈ గడ్డం భాగం ఉంటుంది కదా, గడ్డం భాగం వచ్చేసి రొమ్ముని టచ్ అవ్వాల. రొమ్ముని టచ్ అయిన తర్వాత బేబీ యొక్క మూతి కరెక్ట్గా చనుముక్క వైపు తిరిగి ఉండాల. అప్పుడు ఆ వైపు తిరిగి ఉన్నప్పుడు కరెక్ట్గా పట్టుకోవడానికి అక్కడ ఛాన్సెస్ ఉంటాయి, ఏది చనుముక్కను పట్టుకోవడానికి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి గడ్డము ఈ ఛాతికి తగలాల. తర్వాత ఈ కింద లిప్ బేబీకి కింద పెదవి ఉంటుంది కదా, అది మొత్తం ఇట్లా కిందకి రావాలి ఇట్లా బేబీకి. అది వచ్చిన తర్వాత ఇక్కడ చనుముక్క ఏ విధంగా అయితే ఉంటుందో దాని పక్కన ఇక్కడ ఎరోలా అని పార్ట్ ఉంటుంది, అంటే పక్కన ఉన్నటువంటి నల్లటి భాగం, ఆ భాగాన్ని మొత్తం కింద బేబీ మొత్తం కవర్ చేసి ఉండాల. అంటే కింద ఏమాత్రం కనిపించకూడదు ఈ కింద భాగంలో. తర్వాత బేబీ పట్టిన తర్వాత పైన ముక్కు అనేది రొమ్ముకి టచ్ అవ్వకూడదు. ముక్కు టచ్ అయితే ఏమవుతుంది, అప్పుడు ఊపిరి తీసుకోవడానికి బేబీకి ఇబ్బంది ఉంటుంది. సో అప్పుడు కొంచెం హెడ్ అనేది కొంచెం ఈ విధంగా ఉండి ఈ పైన భాగం కనిపిస్తుందా, ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నల్లగా కనిపించినా పర్వాలేదు కానీ కింద మాత్రం కనిపించకూడదు. కంప్లీట్గా బిడ్డ యొక్క మూతిలో ఉండిపోవాలి అది, ఈ పార్ట్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా పెదవి, ఈ విధంగా ఉండాల. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉత్త చనుముకను ఒకటే పట్టుకున్నప్పుడు పాలు అనేది సరిగా రావు. యాక్చువల్గా పాలు అనేది ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. బేబీ ఎప్పుడైతే ఈ పార్ట్ మొత్తం లోపల పెట్టుకుంటుందో సక్ చేయడం వల్ల దీనికి ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది. ఇట్లా ఏ విధంగా అయితే బేబీ పట్టుకొని లాగుతుంటుందో ఇక్కడ ప్రెషర్ ఇచ్చినప్పుడు పాలు ఉత్పత్తి అయ్యి నోట్లోకి వచ్చేస్తుంటాయి. ఈ ఉత్తది చనుముకను ఒకటే పట్టుకుంటే పాలు సరిగా రావు. అప్పుడు బేబీకి ఇరిటేషన్ వచ్చేసి దాన్ని కొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయ్యో పాలు రావడం లేదు కదా అని సాటిస్ఫాక్షన్ ఉండదు బేబీకి. ఎవరికైనా అయ్యిందమ్మా కదా, చనుమల మీద గంటలు పడినాయి ఆ బేబీ కొరకడం వల్ల చూసుంటారు కదా. అది ఎప్పుడైనా బేబీ ఆకలి తీరక తనకి సాటిస్ఫాక్షన్ లేక అలా కొరుకుతారు. కాబట్టి ఎప్పుడు చనుమన దాని చుట్టూ ఉన్న నల్లటి భాగం మొత్తం బేబీ నోట్లోకి పెట్టాలి. అర్థమైందా? మనం పెట్టాల్సిన అవసరం లేదు. బేబీకి ఆకలిస్తే తనే లాక్కుంటుంది లోపలికి. అర్థమైందా? లేదు నిద్రపోతుంది, ఇంకా టైం అయింది, 2-3 గంటలు అయిపోయింది, ఫీడ్ ఇవ్వాలి ఇప్పుడు అన్నప్పుడు మనం నోట్లోకి పెట్టి బేబీకి స్టిమ్యులేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాలు మంచిగా తాగుతుంది. అర్థమైందా? మీరు ఒక్క చనుమన పెడితే కనుక పాలు అనేవి అసలు రావు. ఈ నల్లటి భాగం దగ్గర పాలు ఎక్కువ ఉంటాయి. సో అది కూడా బేబీ నోట్లోకి వెళ్తేనే బేబీకి ఆకలి తీరుతుంది. ఓకేనా? అన్నిటికన్నా ముందు మీరు ఏం చేయాలి? సిస్టర్ చెప్పారు చేతులు కడుక్కోవాలి, ఇలాగా రొమ్ము పెట్టాలి, పాలు పట్టాలని. మీ కంఫర్ట్, మీ సదుపాయం కూడా మీరు చూడాలి. అర్థమైందా? మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పాలు పట్టేటప్పుడు. ఇలాగ మీరు కూర్చొని నేల పైన కూర్చున్నా, మంచం పైన కూర్చున్నా కూడా వెనక ఏమైనా సపోర్ట్ పెట్టుకోవాలి. మీరు నిలువుగా ఇలా స్ట్రైట్గా కూర్చొని పాలు ఇవ్వాలి. అర్థమైందా? బేబీని పట్టుకునేటప్పుడు మీకు కూడా చెయ్యి నొప్పి వస్తుంది, భుజం నొప్పి వస్తుంది. కాబట్టి కింద ఇక్కడ ఒక దిండి పెట్టుకొని మీరు సపోర్ట్ తీసుకొని పాలు ఇవ్వచ్చు. లేదా కాళ్ళ కింద, తొడ కింద కూడా ఒక దిండి పెట్టుకొని సపోర్ట్ తీసుకొని పాలు ఇవ్వచ్చు. అర్థమైందా? మీకెటువంటి నొప్పి కానీ మీకెటువంటి బాధ కానీ కూడా ఉండకూడదు. మీరెంత సదుపాయం ఉంటే బేబీ కూడా అంతే మంచిగా పాలు వస్తాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, చన్నుముక్క అంటే ఈ ముందు భాగం, దాని పక్కన చుట్టూ అంతా ఎరోలా అని ఉంటుంది కదా, దాన్ని చూచుకము అని అంటారు. సరిగా చూసినట్టయితే ఇక్కడ ఈ కింద పెదవి కంప్లీట్గా కవర్ అయిందా లేదా, కింద క్లోజ్ అయింది కదా, ఈ విధంగా ఇక్కడ అంతా కవరప్ చేసేయాల బేబీ. ఆ తర్వాత ఇది నిప్పుల్ అనేది ఇట్లా పైకి వస్తుంది చనుముక్క. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తుంది ఈ భాగం వరకు బేబీకి. వెళ్ళిన తర్వాత అప్పుడు సక్ చేయడం మొదలు పెడుతుంది.
అంటే పాలు గుంజడం మొదలు పెడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి, ఇక్కడ మేడం మార్కేశారు కదా, అక్కడే పాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చనుమొక్కని కాకుండా ఈ ముందు పక్కన ఉండే నల్లటి భాగం పట్టినప్పుడే పాలు ఎక్కువగా వస్తాయి. అర్థమవుతుంది అది చెప్ అదే మేము ఇక్కడ పచ్చ కలర్ ఉంది కదా, అది నిప్పులు అంటే చనుముక ముందు ఉండే భాగం. ఈడ వెనకలు ఉన్నాయి కదా ఈడ నారింజ కలర్లో, అవి పాలు ఉండే ట్యాంక్ అనుకోండి. ఇప్పుడు సో ఫస్ట్ మనము ట్యాంక్లోన వాటర్ ఉన్నప్పుడే కదా మనకు కొలైలో వస్తాయి. సో ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలన్నమాట. ఈ నారింజ కలర్లో ఉన్నాయి కదా, వాటికి ప్రెషర్ ఇచ్చినప్పుడు పాలు అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చనుముకల నుంచి నోట్లోకి వస్తాయి. అదే ఒక్క చనుమున దగ్గరే బేబీ సక్ చేసిందంటే అక్కడ అంతా ఖాళీ పైపులే ఉంటాయి, అది ఉండవు. కాబట్టి నల్లటి భాగం దగ్గర కూడా బేబీ మేడం లాక్కోవాలి దాన్ని కూడా, అప్పుడు బాగా పాలు అందుతాయి బేబీ నోట్లో. ఎట్లా ఏ విధంగా ఎత్తుకోవాలా అనేది ఇది. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఇట్లా కూర్చొని రిలాక్స్గా అయ్యి, ఫస్ట్ మదర్ రిలాక్స్గా ఫీల్ అవ్వాలా. తర్వాత మీకు సపోర్ట్ కావాలంటే దిండు గోడకి వేసుకోవచ్చు. తర్వాత బేబీ కింద ఇంకో దిండు పెట్టుకోవాలా. బేబీని ఇస్తారా? సో బేబీ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఫస్ట్ ఈ చెయ్యి అనేది ఈ విధంగా పెట్టుకోవాలి స్ట్రైట్గా, ఈ వెన్నపూసకి స్ట్రైట్గా రావాలా. తల, మెడ, వెన్నుపూస అంతా ఒక లైన్లో ఉండాలి. తలని మనము తల ఒక దగ్గర వెన్నుపూస ఇలా వంచేసి కాలు వదిలేసి అలా పట్టుకోకూడదు. బేబీ అంతటిని చిన్నగా ఇలాగా స్ట్రైట్గా పట్టుకోవాలి. బేబీని తల, మెడ, వెన్నపూసు ఈ మూడు మన చేతి భాగం మీదే ఉండాలి. అప్పుడు బేబీకి సపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత రొమ్ముని క్లీన్ చేసుకుని బేబీ మూతి అనేది చనుముక వైపు ఉండాలి. ఉన్నప్పుడే బేబీ దాన్ని పట్టుకోగలుగుతుంది. సో ఈ విధంగా పట్టుకోవాలి ఫస్ట్ పొజిషన్, ఓకేనా. తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా కాలు అనేది సంకలో పెట్టుకొని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. పుట్టిన వెంటనే నార్మల్ అయిన వారికి ఇట్లా డైరెక్ట్గా వేసేస్తారు, అది ఓకే. సిజరీన్ అయిన వారికి ఈ విధంగా సైడ్ నుంచి వేస్తారు రొమ్ము మీదకి. సిజరీన్ అయిన వాళ్ళు ఫస్ట్ రోజుకి ఇట్లా తిరగలేరు సైడ్కి. సో వాళ్ళకి మనము పక్కన ఉండే అటెండర్స్ ఏం చేయాలంటే బేబీని ఈ విధంగా పట్టుకోవాలి బ్యాక్ సైడ్. ఈ చేతులు అనేది చెవు దగ్గర, ఇవి అనేది ఇక్కడ గడ్డం దగ్గర ఇట్లా పట్టుకొని తల్లి పడుకొని ఉంటుంది కదా సిజరీన్ అయిన మనిషి, అప్పుడు ఈ విధంగా పట్టించాల. ఇక్కడ నుంచి వేసి ఈ విధంగా ఇట్లా ఛాతీ పైన వేయాలి అలా పట్టుకొని. అప్పుడు డైరెక్ట్గా నా బేబీని వేయకూడదు, బిడ్డను వేయకూడదు. అలా పట్టుకొని వేస్తే ఏమవుతుందంటే తన ముక్కు కానీ ఇవన్నీ మూసుకుపోకుండా ఉంటుంది. ఒక్క నల్లటి భాగము చనుమున ఒక్కటి నోట్లోకి వెళ్తుంది. అర్థమైందా? అది కూడా మనం పట్టించాలి. పక్కనున్న వాళ్ళకి చెప్తున్న పాయింట్ ఇది, అర్థమైందా? ఇంకొంతమంది గోడ కూర్చొని కూడా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా సపోర్ట్ కావాలి బేబీకి అన్నప్పుడు తొడ కింద కూడా దిండు పెట్టుకోవచ్చు. తల దిండు పెట్టుకొని సపోర్ట్ ఇవ్వడం వల్ల అప్పుడు కాలు కొంచెం పైకి వస్తుంది కదా, అప్పుడు రిలాక్స్ ఫీల్ అవ్వచ్చు. ఇంకొంతమంది తల్లులు కంప్లైంట్స్ ఏమంటే ఇంకా పాలు పడడం లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ నీరు ఉండే పదార్థాలను తీసుకోవాలా. నీరు ఎక్కువ తీసుకోవాలని చెప్పాం కదా, నీరు తీసుకొని సూప్స్, గంజి అవి తీసుకోవడం వల్ల కూడా పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరియు బిడ్డ పాలు పట్టించేటప్పుడు ఎలా ఉండాలంటే, మీరు నైటీలు ఇప్పుడు వచ్చిన నైటీలు అయితే జిప్స్ ఉంటాయి కదా, జస్ట్ చన్నమొక్క ఒకటే బయట ఉంటుంది, అలా ఉండకూడదు. వీలైతే మీరు జాకెట్లు వేసుకుంటారు కదా, జాకెట్ మొత్తం ఇప్పేసి బేబీకి బట్టలు లేకుండా బిడ్డ యొక్క శరీరము మీ యొక్క శరీరము తగిలి ఇలా పట్టిస్తేనే బేబీకి మంచిది. అప్పుడు మీ మైండ్ కూడా ఇంకా రిలాక్స్ ఫీల్ అయ్యి మీ యొక్క మధ్యలో బాండింగ్ ఉంటుంది కదా, అనుబంధం, ప్రేమ, అనురాగం, అప్పుడు ఇంకా హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు బట్టలు లేకుండా ప్రైవేట్స్గానే చీర కట్టుకొని, బ్లౌజ్ ఉండి చీర కట్టుకొని, ఆ నైటీ కన్నా అదే బెటర్ అమ్మ పాలు తాపించడానికి. అయితే బ్లౌజ్ తెరిచి బేబీ కూడా బనియన్ ఏమి ఉండకూడదు.
బేబీ ఛాతీ మీ యొక్క ఛాతీ రెండు ఒకదాన్ని కూడా కదలాలి, అర్థమైందా? అప్పుడు బేబీ యొక్క ఉష్ణోగ్రత మీ ఉష్ణోగ్రత రెండు బేబీది కంట్రోల్లో ఉంటుంది, బాగుంటుంది, బేబీ హెల్త్కి మంచిది. పాలు కూడా మీ నుంచి కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యాయి అలా చేయడం వల్ల. అలా చేయడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి. ఇంకా పాలు ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు బిడ్డ ఒక చోట తల్లి ఒక చోట ఉన్నప్పుడు మంచిగా ఒక స్టీల్ది తీసుకొని దాన్ని వేడి నీళ్ళతో కడిగి దాంట్లోకి మనం ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే పిండి ఇవ్వాలి దాంట్లోకి. అలా ఇవ్వడం వల్ల కూడా కొత్త పాలు తయారై వస్తూ ఉంటాయి అన్నమాట. లక్షణాలు బిడ్డకు ఆకలి అయినప్పుడు ఆవలిస్తుంది, నోట్లో చేయి పెట్టుకుంటుంది, ఒక సైడ్ తిరిగి పడుతుంది, ఎక్కువ ఏడవడం, ఇవన్నీ మీరు గమనించాలి. బిడ్డ ఆకలి వేస్తుందని చూసుకోవాలి. నోట్లో చేయి పెట్టుకున్నప్పుడు ఎక్కువ పాలు అడుగుతుందని చూసుకోవాలి. ఎక్కువ ఏడవడము, ఒక తిరిగి పడుకోవడం, ఆవలింపడం, ఇవన్నీ మీరు గమనించాలి బిడ్డ దగ్గర. ఇవన్నీ చేసిన తర్వాత బిడ్డ పాలు కావాలని మీకు సూచనలు ఇస్తుంటుంది. మామూలుగా ఎంతసేపు పడుకుంటుందమ్మా బిడ్డ? మీరు అంటుంటారు కదా పడుకొనే ఉంటుంది, అసలు పాలే తాగట్లేదు అని. ఎంతసేపు పడుకుంటుంది? ఒక రోజులో కనీసం 18 గంటలు పడుకుంటారు. అంటే మనకు ఎలా అనిపిస్తుంది? రోజంతా పడుకుంటున్నట్టే అనిపిస్తుంది. అర్థమైందా? అసలు పనేంటి? బిడ్డ పుట్టిన తర్వాత పనేంటి బిడ్డది? పాలు తాగడం, పడుకోవడం మాత్రమే. వాళ్ళు ఇంకేం పని చెయ్యరు. అర్థమైందా? చేసే పని పాలు తాగడం ఒక్కటే. దాన్ని వాళ్ళకి మనం కరెక్ట్గా అందించాలి. అది మనం చేయాల్సిన పని. అర్థమైందా? ఎప్పుడు సరిగ్గా నిద్ర ఎందుకు అవసరం బేబీకి? అరిగితేనే నిద్రపోతుంది. పెరుగుదలకమ్మా. బేబీ బాగా పెరుగుదల ఉండాలి, వెయిట్ పెరగాలి, బరువు పెరగాలి అంటే నిద్ర సరిపోవాలి బేబీకి. నిద్ర సరిగా లేదంటే బరువు కూడా పెరగదు. నిద్రలోనే బిడ్డలు పెరుగుతారు. అర్థమైందా? నిద్ర ఎప్పుడు పడుతుంది? తగినంత పాలు అందిన తర్వాతే బేబీకి నిద్ర కూడా బాగా పడుతుంది. కాబట్టి మీరు పట్టేటప్పుడు పాలు ఎంతసేపు పడతారు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బేబీ చనుమన పట్టుకొని అది ఎంత బాగా సక్ చేస్తుందో దాన్ని బట్టి ఉంటుంది ఎంతసేపు తాగుతారు అన్నది. ఓకేనా? కానీ కనీసం పావు గంట సేపు అయినా ఒకసారి మనం ఒక రొమ్ము నుంచి బిడ్డకి పాలు ఇవ్వాలి. అర్థమైందా? ఈ రొమ్ములోంచి ఒక 5 నిమిషాలు ఇస్తాము, తర్వాత వేరే రొమ్ముకి మారుస్తాము. అలాగా చేయకూడదు. ఎందుకు అలా చేయకూడదు? సో ఒక రొమ్ములోని కనీసం 15 నిమిషాల నుండి 20 నిమిషాలు ముందు వచ్చేటివి చాలా పల్చటి పాలు, కేవలం నీరులా వస్తాయి. అర్థమైందా? అది బిడ్డ దాహం తీరడానికి మాత్రమే పనికొస్తుంది. అందులో పోషకాహారాలు ఎక్కువ ఉండవు. మొదటి 10 నిమిషాలు అయిన తర్వాత వచ్చే తరువాతటి పాలు అవి మందంగా గాఢంగా ఉంటాయి. అందులో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అవి బేబీ పెరుగుదలకి ఎదుగుదలకి చాలా అవసరం. అర్థమైందా? మెదడు కింద పెరుగుదలకి చాలా అవసరం. కాబట్టి ఒక రొమ్ము నుంచి పూర్తిగా పావు గంటకు ఎక్కువ, వీలైతే 20 నిమిషాల వరకు మీ రొమ్ము ఖాళీ అయ్యేంత వరకు పాలు పట్టించాలి. అర్థమైందా? అది దాని మెయిన్ ఉద్దేశం. అది ఈ రొమ్ము ఖాళీ అవ్వకుండా ఇంకో రొమ్ముకి పడితే బేబీ ఆకలి తీరదు, పెరుగుదల ఉండదు. కాబట్టి ఒక రొమ్ము పూర్తి అయినాకే ఇంకో రొమ్ముకి పట్టించాలి. అర్థమైందా? స్టార్ట్.